So, hello aspirants, welcome to LTX classes. Today, day number 6, Telangana Movement and State Formation, question number 6 also. TGPSC Group 1 Mains 2024 Mentorship Program by Suresh Sir. Personal guidance ఉంటుంది, editorial based answer writing sessions ఉంటాయి, యాక్సెస్ టు సర్వింగ్ ఆఫీసర్స్ ఫర్ గైడెన్స్ అనేటువంటి ఫెసిలిటీ కూడా ఉంటుంది. 10,000 రూపీస్ తోటి మెంటర్షిప్ ఉంటుంది. మరిన్ని వివరాల కోసం 7893899553కి సంప్రదించండి. www.ltxclasses.com ని విజిట్ చేయండి. దీంతో పాటు గ్రూప్ 1 టోటల్ కోర్స్ ఫీజ్ 25,000 రూపీస్ మాత్రమే, గ్రూప్ 2 18,000 రూపీస్ మాత్రమే. నెలకి 5,000 రూపాయలు ఈఎంఐ కడుతూ లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సుని పొందండి. మరిన్ని వివరాలకు స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్ని సంప్రదించండి. సో ఎగ్జామ్ కౌంట్ డౌన్ ఇంకా 96 డేస్ మాత్రమే ఉంది. పేపర్ 6 తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ కి మనకి 102 డేస్, 6 డేస్ ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి 102 డేస్ ఉంది. డిస్కస్ ద నేచర్ ఆఫ్ తెలంగాణ స్ట్రగుల్ పోస్ట్ 1969 ఎడ్యుకేషన్. ఇది 200 ఓట్స్, మనకి 10 మార్క్స్ ఉంటుంది. ఇప్పటి వరకు 1969 స్ట్రగుల్ సంబంధించినటువంటి ఎన్నో వివరాలను డిస్కస్ చేశాము ప్రీవియస్ సెషన్స్ లో. ఈరోజు 1969 ఎడ్యుకేషన్ తర్వాత తెలంగాణ పోరాటం ఎలా మారింది అంటే 1969 ఎడ్యుకేషన్ మార్క్ తెలంగాణ సమాజం మీద, తెలంగాణ పోరాటం మీద, తెలంగాణ అస్తిత్వం మీద ఎలాంటి భూమికను పోషించిందని మాట్లాడుతున్నాం. డిస్కస్ అనేది డైరెక్ట్ మనకి ఇచ్చారు కాబట్టి 1969 తర్వాత తెలంగాణ స్ట్రగుల్ ఎలా మారింది అనేటువంటి విషయంలో ఉన్నటువంటి బ్రాడ్ డైమెన్షన్స్ అన్నింటినీ కవర్ చేస్తూ ఆన్సర్ రాయాల్సి డిస్కస్ అనేది కాబట్టి ఒక బ్రాడ్ డిస్కషన్ విత్ ఇన్ ద ఓల్డ్ లిమిట్ మనం చేయాల్సి ఉంటుంది. తెలంగాణ స్ట్రగుల్ పోస్ట్ 1969 వాస్ మార్క్డ్ బై పర్సిస్టెంట్ ఎఫర్ట్స్ టు అడ్రస్ రీజనల్ డిస్పారిటీస్ అండ్ డిమాండ్ స్టేట్హుడ్. ఒక ప్రాంతీయ అసమానతల్ని అడ్రస్ చేస్తూ తెలంగాణకి ఒక రాష్ట్ర హోదా కావాలన్నటువంటి డిమాండ్ 1999 తర్వాత బలపడింది. ఆఫ్టర్ ద ఇనిషియల్ ఎడ్యుకేషన్ ఇన్ 1969 ద మూవ్మెంట్ ఎవాల్వ్డ్ త్రూ వేరియస్ ఫేజెస్. 1969 లో మొదటి ఉద్యమం అయితే జరిగింది. ఆ ఉద్యమం తర్వాత వేరియస్ ఫేజెస్, ఎన్నో దశల వారీగా ఈ యొక్క తెలంగాణ స్టేట్హుడ్ డిమాండ్ అనేటువంటిది డెవలప్ అయింది. రిఫ్లెక్టింగ్ సోషియో పొలిటికల్ డైనమిక్స్, ఆనాటి సామాజిక ఆర్థికమైనటువంటి మార్పుల్ని ఈ యొక్క ఉద్యమం అనేటువంటిది ఒక అద్దం లాగా రిఫ్లెక్ట్ చేస్తూ వచ్చింది. అండ్ చేంజింగ్ స్ట్రాటజీస్, ఎప్పటికప్పుడు తెలంగాణ స్ట్రగుల్లో వ్యూహాలు మారుతూ వచ్చాయి. కొన్నిసార్లు రాజకీయంగా, కొన్నిసార్లు విద్యార్థి లోకంతో, కొన్నిసార్లు సాంస్కృతికంగా, కొన్నిసార్లు సాహిత్య రూపంలో ఒక విభిన్న పందాలు 1999 ఒక బహుముఖ వ్యూహంతో తెలంగాణ ఉద్యమం అనేటువంటి ముందుకెళ్ళింది. పొలిటికల్ మొబిలైజేషన్, ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ తెలంగాణ ప్రజాసమితి ఇన్ 1969 బై డాక్టర్ మర్రి చెన్నారెడ్డి హైలైటెడ్ ద పొలిటికల్ ఆస్పిరేషన్స్. ఉద్యమానికి ఉన్నటువంటి రాజకీయ శక్తిని తొలిసారిగా మనకు చూపించింది తెలంగాణ ప్రజాసమితి మర్రి చెన్నారెడ్డి గారిది. డిస్పైట్స్ ఇట్స్ రిజల్యూషన్ ఇన్ 1971 ఆఫ్టర్ అన్ అకార్డ్ విత్ కాంగ్రెస్, అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ పర్సిస్టెడ్. 10 ఎంపీ సీట్లు 14లో తెలంగాణ ప్రభుత్వం గెలిచిన తర్వాత ఒక పార్టీ పెట్టినటువంటి ఒక 2-3 ఏళ్లకే, ఒక 5 ఏళ్ళు కూడా పూర్తి చేసుకోక ముందే ఇది కాంగ్రెస్ పార్టీలో విలీనం అవడం జరిగింది. ఒక 8 సూత్రాల పథకం ప్రకటించిన తర్వాత. దీనివల్ల కొన్ని అన్రిజాల్వ్డ్ ఇష్యూస్, తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయ డిమాండ్లు పూర్తిగా నెరవేరకుండా పాక్షికంగా నెరవేరిన సందర్భంలోనే మర్రి చెన్నారెడ్డి గారి యొక్క తొందరపాటు నిర్ణయం అని చెప్పి చాలా మంది ఉద్యమకారులు అంటుంటారు. దానివల్ల ఒక ఉవ్వెత్తునెగిసినటువంటి రాజకీయ చైతన్యం అనేటువంటి తిరిగి ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, ఏ కాంగ్రెస్ పార్టీకి తమ సత్తా చూపించాలని తెలంగాణ ప్రజలు ఓటేశారో అదే కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేయడం జరిగింది. ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి, ఆ తర్వాత దాదాపు 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2001లో జలదృశ్యంలో కేసీఆర్ గారు, కె చంద్రశేఖరరావు గారు ఒక పొలిటికల్ అవుట్ఫిట్ ని, అంటే ఒక రాజకీయ సంస్థ అనేటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీని నెలకొల్పడం ద్వారా మళ్ళీ పొలిటికల్ మొబిలైజేషన్ ఆఫ్టర్ 3 డెకేడ్స్, ఒక 3 దశాబ్దాల తర్వాత మొదలైంది తెలంగాణ గడ్డపై. గ్రాస్ రూట్ యాక్టివిజం, గ్రాస్ రూట్ యాక్టివిజం అంటే క్షేత్ర స్థాయి నుంచి కార్యకర్తలు, క్షేత్ర స్థాయి నుంచి తెలంగాణ వాదులు బిల్డ్ చేసుకోవడాన్ని గ్రాస్ రూట్ యాక్టివిజం అంటాము. ఇన్ ద 1970s, 1980s, ఆర్గనైజేషన్స్ లైక్ తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ అండ్ స్టూడెంట్ యూనియన్స్, నోటబుల్లీ ఉస్మానియా స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ, ఓయూజాక్ అవ్వచ్చు, ఎంప్లాయీస్ యూనియన్స్ అవ్వచ్చు, విద్యార్థులు, ఉద్యోగులు 1970-80 దశకాల్లో పోరాడుతూ ఉండేవారు. అడ్వకేటెడ్ ఫర్ ద రీజనల్ రైట్స్ ఫోకసింగ్ ఆన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఫేర్ రిసోర్స్ అలొకేషన్. ఒక 1970-80 కాలంలో విద్యార్థులు అనేటువంటి వాళ్ళు, ఉద్యోగులు అనేటువంటి వాళ్ళ యొక్క రోల్ ఈ ఉద్యమంలో బలపడటం మొదలైంది.
దేనికోసము? ఒక ఎంప్లాయ్మెంట్ కోసము, ఫెయిర్ రిసోర్స్ అలొకేషన్, ఉన్న వనరులలో తగిన వాటా కల్పించడం కోసము, ఉన్న ఉద్యోగ అవకాశాల్లో తగిన వాటాన్ని పొందడం కోసము, ఇంకా ఉద్యోగులు విద్యార్థులు 70-80 దశకాల్లో ఒక ఉద్యమానికి అట్రాక్ట్ కావడం జరిగింది. గ్రాస్ రూట్ యాక్టివిజం అనేటువంటిది పెరగడం జరిగింది. కల్చరల్ అసెర్షన్స్, లిటరరీ ఫిగర్స్ లైక్ కాళోజీ నారాయణరావు, పోయిట్స్ లైక్ గోరేటి వెంకన్న అండ్ కల్చరల్ ఈవెంట్స్ లైక్ బతుకమ్మ, బోనాల ఫెస్టివల్స్ అండర్స్కోర్ ద మూమెంట్. తెలంగాణ కవులు యొక్క కాళోజీ అవ్వచ్చు, తెలంగాణ గాయకులైనటువంటి గోరేటి వెంకన్న, ఇలాంటి వాళ్ళ యొక్క ప్రభావం ఉద్యమం పైన పెరిగింది. గజ్జెగట్టి ఆడరా గలం విప్పి పాడరా అనేటువంటి స్లోగన్ ఏదైతే ఉందో అది ఇంటెన్సిఫై అయింది. బతుకమ్మ, బోనాలు లాంటి పండుగలు ఎవరైతే ఆంధ్ర పాలకులు తక్కువ చూపు చూసినటువంటి పండుగలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ యొక్క ప్రైడ్ ని నిలబెట్టే విధంగా ఆ పండుగల సెలబ్రేషన్ కూడా మొదలు పెట్టడం. సో మరింత ఒక ప్రాంతీయ అభిమానంతో వచ్చు తెలంగాణ అస్తిత్వంతో ఈ పండుగల్ని చేసుకోవడం అనేటువంటిది మనం చూస్తుంటాము. ఆర్టిస్ట్ సచ్ యాజ్ గద్దర్ ఫస్ట్ రీజనల్ ప్రైడ్ అండ్ యూనిటీ. సో గద్దర్ ఒక నక్సలైట్లతోటి ఒక నక్సలైట్ ఉద్యమము ఉవ్వెత్తున ఎగిసిపడటము, మళ్ళీ వాళ్ళతో చర్చలు జరపడం, ఇవన్నీ జరిగిన తర్వాత గద్దర్ ఎప్పుడైతే జనబాహుల్యంలోకి వచ్చారో మళ్ళీ ఈ యొక్క ప్రజా సంఘాలు అవ్వచ్చు, ఈ యొక్క కవులు, గాయకులు, వైతాళికుల యొక్క పాత్ర ఉద్యమంలో పెరగడం మొదలైంది. రినౌండ్ ఎడ్యుకేషన్స్ ఇన్ ద పోస్ట్ 1990s. 1990s లో ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చాయి. ఎవరైతే పెట్టుబడిదారి వర్గం ఉందో ఆ పెట్టుబడిదారి వర్గాన్ని సపోర్ట్ చేస్తూ వచ్చినటువంటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాంతీయ పార్టీలు అవ్వచ్చు, జాతీయ పార్టీల నాయకులు అవ్వచ్చు, 1990 దశకాల్లో తెలంగాణ ఉద్యమం ఒక డౌన్ ఫేజ్ లోకి వచ్చిన టైంలో ఒక 10 సంవత్సరాల తర్వాత టిఆర్ఎస్ పార్టీ ఏర్పడము. ఆ ఏర్పడిన 10 సంవత్సరాలకి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తునెగిసి కేసీఆర్ నిరాహార దీక్ష ఇవన్నీ జరిగి 2011లో మిలియన్ మార్చ్ అనేటువంటిది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఈవెంట్ గా మనం తెలంగాణ ఉద్యమం చూస్తాం. అది 2011 హైదరాబాద్ నగరం నడిబొడ్డున జరిగింది. ఈ యొక్క మిలియన్ మార్చ్ వల్ల నేషనల్ అటెన్షన్ అనేటువంటిది దాదాపు కొన్ని దశాబ్దాల తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యమంపై పడింది. ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎన్ఆర్ఐస్ అండ్ సివిల్ సొసైటీ గ్రూప్స్ బ్రాడ్ ఇన్ ద సపోర్ట్. ఈ యొక్క 1990ల తర్వాత ఎప్పుడైతే నక్సలైట్ల పైన ఉన్నటువంటి నిర్బంధము ఇవన్నీ ఎత్తేసారో, యొక్క ప్రజా సంఘాలకి అనుమతి ఎప్పుడైతే ఇచ్చారో, రైతు కూలీ సంఘం ఇలాంటివి మళ్ళీ ఏర్పడడం మొదలయ్యాయో అప్పుడు ఎన్ఆర్ఐలు కూడా తెలంగాణ ప్రాంతం ఎన్ఆర్ఐలు కూడా ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలవడం మొదలైంది. Persistent protest and negotiations. Key actions included KCR's hunger strike in 2009. 2009లో కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఇలాంటి పొలిటికల్ స్లోగన్స్ తోటి ఒక నిరాహార దీక్ష కూర్చోవడము, సకల జనుల సమ్మె 2011లో జరగడము, కంటిన్యూస్ ప్రెజర్ లెడ్ టు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇన్ 2014. 2009 నుంచి 2013 వరకు జరిగినటువంటి ఒక సకల జనుల సమ్మె అవ్వచ్చు, ఒక హంగర్ స్ట్రైక్ అవ్వచ్చు, మిలియన్ మార్చ్ అవ్వచ్చు, సడక్ బంద్, సంసద్ బంద్, ఇవన్నీ చలో ఢిల్లీ ఇలాంటివన్నీ మనం టీవీలో పేపర్ న్యూస్ లో చూసాము. 2009లో ప్రకటన నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళడము, కానీ 2013 ఆగస్టులో మళ్ళీ ఒక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రెజల్యూషన్ తీసుకురావడము, దాని ఫలితంగా 2014లో పార్లమెంట్ ఉభయ సభల్లో పాస్ అవడంతో పాటు రాష్ట్రపతి యొక్క ఆమోదాన్ని తీసుకుని జూన్ 2న అపాయింట్మెంట్ ఇచ్చి ఒక స్వరాష్ట్రం ఏర్పడమైనటువంటివి మనం తెలంగాణ ఉద్యమంలో జరగడం చూసాము. ఓవరాల్ ద పోస్ట్ 1916 తెలంగాణ స్ట్రగుల్ వాజ్ ఏ కాంప్లెక్స్ ఇంటర్ప్లే ఆఫ్ పొలిటికల్ అడ్వొకేసీ. ఇది ఒక సంక్లిష్టమైనటువంటి ఒక బహుముఖ వ్యూహంతో 69 ముందుకెళ్ళాము. దాంట్లో పొలిటికల్ అడ్వొకసీ, టిఆర్ఎస్ లాంటి పార్టీలు ఒక తెలంగాణ ప్రజా సమితి ఎక్కడైతే మనుగడ కోల్పోయిందో అదే ప్లేస్ లో మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ లాంటి పొలిటికల్ అడ్వొకసీ రావడం, కల్చరల్ రీసర్జెన్సెస్, కవులు, గాయకులు, వైతాళికులు, ప్రజా సంఘాలు వీళ్ళందరూ మళ్ళీ యాక్టివేట్ అవ్వడం, గ్రాస్ రూట్ యాక్టివిజం, ఒక విద్యార్థులు, ఉద్యోగులు సంఘటితంగా పోరాటం విత్ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ కాంగ్రెస్ అండ్ అదర్ పొలిటికల్ ఎంటిటీస్. అప్పుడు ఆనాడు కేంద్రంలో అధికారం కాంగ్రెస్ పార్టీ కూడా సానుకూలంగా 2009లో స్పందించి యొక్క ప్రక్రియని మొదలుపెట్టి మళ్ళీ వెనక్కిపోయినప్పటికీ 2013 నుంచి 14 వరకు ఆ మిగతా ప్రక్రియని కొనసాగించి రాష్ట్రాన్ని అనేటువంటి ఇవ్వడంతో తెలంగాణ ఒక స్టేట్ హుడ్ అనేటువంటి కళ 2014లో సాకారమైంది. ఎనీ డౌట్స్ ఫీల్ ఫ్రీ టు మెయిల్ మీ ravikanth.9@gmail.com. Have a nice day. Take care.